ఎక్కడి నుంచి వచ్చానంటే అండి, మా ఫాదర్ శివాజీ గారు ఇట్లా నీ పెళ్ళాం నన్ను ఇల్ ట్రీట్ చేసింది అని అంటే నేను అన్నానండి. ఎక్కడో సినిమాలు చూడడం, ఫారిన్ సినిమాలు చూడడం, అది కట్ ఏంటిది వాడికి యాక్షన్ నేర్పించండి. తర్వాత మీ నంబర్ 3 గంటలు నాకు నేర్పించారు అని అనడం. అక్కడి నుంచి వచ్చినవాడిని నేను. అది ఎలాగైనా దాన్ని చంపేయాలనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా. యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ లెటింగ్ యూ నో వాట్ ఐ ఫీల్. కరెక్ట్. Acting is about me feeling what I feel. Yes. And if that reaches you, then my job is done. Correct. But it has to reach me first. First నాకు రీచ్ అవ్వాలి అది. దానికి you need that silence or that calmness. Exactly. Exactly. సో ఈ రోజుకి నన్ను ఏడవమంటే సార్ కళ్ళలో నీళ్ళు రావాలంటాను నేను. ఎందుకంటే కళ్ళలో నీళ్లు రాకుండా ఏడవడం అనేది జయసుధ గారిని చూసి నేర్చుకున్నాను నేను. షీ ఈస్ అమేజింగ్ యాక్టర్స్. సో కొన్ని విషయాలు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటుంటాం. ఎంత బాధ వచ్చినా ఆ కళ్ళల్లో నీళ్ళు అలా కదులుతుంటాయి. వాట్ అన్ యాక్టర్స్, మై గాడ్. సో ఇవన్నీ చిన్న విషయాలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రతిదీ దానికి మీరు అలా ఏడిచి డైలాగ్ చెప్తుంటే అని అనిపిస్తుంది మనకి. చాలా హిస్టానిక్ గా ఉండేది. అంటే అది ఒక్కొక్కళ్ళ స్టైల్ కి విడిపోయేది. అవునండి. కొంతమందికి సెట్ అవ్వదు. అందరూ అది చేస్తే ఇంకా నేనెందుకండి, నేనేం చేస్తున్నానండి ఇక్కడ? నేనంటూ తీసుకొచ్చింది ఏమిటి కదా? అవును. వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్? ఏదో వచ్చాడు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందే కాకుండా నేను వచ్చాను, డబ్బులు సంపాదించాను, పోయాను అని కాకుండా నేను వచ్చిన దానికి ఏదో ఒకటి నా తృప్తి కన్నా ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే నేను రొమాంటిక్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, కామెడీ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, డ్రామా సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, యాక్షన్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు. మళ్ళీ స్టెప్పులు వేసినప్పుడు ఫుల్ డిస్కో డాన్సర్ టైప్ లో ఉన్నాయి కొన్ని. దట్ ఇస్ వాట్ ఐ ఎంజాయ్. అక్కడ స్టెప్పుల్లో కూడా అండి మీరు నమ్మరు, నాకు డాన్స్ మాస్టర్కి మధ్య గొడవలు మామూలు గొడవలు కాదండి. నా పాయింట్ ఏంటంటే అండి, నేను డాన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్మెంట్ నా మొహంలో కనపడుతుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అండి. నువ్వు 1 బీట్కి 2 స్టెప్స్ వేయాలి అప్పుడే నువ్వు డాన్సర్వి అనేది కొంతమంది దృక్పథం. నీ 1 బీట్కి 1 స్టెప్ వేయాలి. నేను బాగా రిలాక్స్ కొన్నప్పుడు డూయట్ సాంగ్ చేసేటప్పుడు నేను 2 బీట్స్కి ఒకే స్టెప్ వేస్తాను నేను. దట్ షోస్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై డాన్స్. సో ఫర్ మీ డాన్స్ అంటే దాన్ని ఆస్వాదించి దాన్ని అనుభవించి చేయడం అనేది డాన్స్. వాళ్ళకి ఏమిటంటే కుప్పిగంతులేసి నువ్వు ఎంత గెంతావు, ఎంత కూర్చున్నావు, ఎంత దేకావు చూపించడం డాన్స్. సో ఐమ్ సారీ ఫర్ ద లాంగ్వేజ్ రఫ్గా ఉంటే, నేను ఎందుకంటే పేర్లు చెప్పడం లేదు కాబట్టి పర్లేదు కానీ, బట్ దట్ ఈస్ నాట్ డాన్స్ అండి. ఎందుకంటే నేను డాన్స్ అసిస్టెంట్గా ఉన్నవాడిని. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో నీకేదో డాన్స్ తెలుసు అని చెప్పి నువ్వు మాకు చూపించడానికి ట్రై చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఏదైనా వేరే పెద్ద హీరోనో వాట్ ఎవర్, పెద్ద అని నేను క్యాజువల్గా అంటున్నాను కానీ నో డిస్రెస్పెక్ట్. మీరు బాబుకి ఏ స్టెప్పులు రచితే ఆ స్టెప్పులు చేద్దాం అనేది వేరే. నాలాంటి వాడు దొరికితే నా మీద ఎక్స్పెరిమెంట్, నువ్వు డాన్స్ సిస్టమ్ చేసావు, ఈ స్టెప్ వేయడానికి ఏమి, ఈ స్టెప్ నేను వేస్తాను బట్ ఈ పాటగా స్టెప్ సరిపోదు అనేది నా ఆర్గ్యుమెంట్. అయ్యేవా ఆ టైంలో ఆర్గ్యుమెంట్స్? చాలా అయ్యేవి. నాకు నా ఫేవరెట్ డాన్స్ మాస్టర్ వచ్చి శివశంకర్ అండి. డాన్స్ అసిస్టెంట్ చేత స్టెప్పులు నేర్పించేవాడు. ఆ తర్వాత డాన్స్ అసిస్టెంట్ అంతకంటే మించి ఏమైనా చెప్పబోతే వాడికి డాన్స్ వచ్చి వదిలే అనేవాడు. సో ఐ యూస్ టు వాట్ ఎవర్ హీ డెడ్ ఐ యూస్ టు ఇంప్రూవైజ్ ఆన్ ఇట్. అండ్ హీ యూస్ టు బి గ్రేషియస్ ఎనఫ్ టు స్టే, ఇది కాదు వేరే ఇంప్రూవ్మెంట్ ఏదైనా చెయ్యి అనేవాడు. లేకపోతే హీరోయిన్ కూడా చెప్పరాదు ప్లీజ్, నువ్వు అక్కడే చేస్తే అసహ్యంగా ఉంటుంది అనేవాడు. సో ఐ యూస్ టు గో టు ది హీరోయిన్ అండ్ సే లుక్ దిస్ ఇస్ వాట్ ఇంప్రూవ్మెంట్ ఐఎమ్ డూయింగ్. ఈ లాస్ట్లో చిన్న సర్కిల్ తీసుకుంటున్నాను, లేకపోతే లాస్ట్లో చిన్న హాఫ్ సిట్టింగ్ చేసి లేస్తున్నాను. ఇవన్నీ నేను ఐ యూస్ టు షేర్ బికాస్ టు నాట్ మిస్ ఎ పర్టికులర్ లాస్ట్ బీట్ ఆర్